ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఎందుకంటే పాలిటిక్స్ అంటావు, ఫ్రెండ్షిప్ అంటావు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటావు, వెన్నుపోటు అంటావు, దీనికి ఏ సంబంధం అడుగు తల్లి అంటావు. క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. ఫారెస్ట్ గార్డ్ మలయాళం సినిమా తెలిసిందే కదా. మనోళ్ళు మలయాళం సినిమా అంటే తెగ సించుకుంటారని. ఆ రేంజ్ లో సించుకునే విధంగా ఈ సినిమా ఉందారా అంటే స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు ఈ సినిమాలో కథని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. అసలు ఏ ప్లాట్ పాయింట్ మీద ఈ సినిమా పోతుంది అన్న విషయం మనకు అస్సలు అర్థం కాదు. ఏదో సినిమా పోతుంది, ఎన్నో క్యారెక్టర్లు వస్తున్నాయి, ఆ క్యారెక్టర్ల మధ్య సీన్లు పడుతున్నాయి అని అనిపిస్తుందేం కానీ అసలు ఈ సీన్ ఎందుకుంది, ఎందుకు పడుతుంది, అసలు మెయిన్ విషయం చెప్పాలంటే షేన్ టామ్ చాకో ఈయన ఉంటాడనమాట. ఈయన వెనకాల ఒక 4 క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్ళ మధ్యలో కొన్ని సీన్లు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సీన్లు ఆయన వెనకాలండే కొన్ని క్యారెక్టర్లు అసలు సినిమాకి అవసరమే లేదు. ఈ క్యారెక్టర్లు మొత్తం తీసి పక్కకు నూకినా కానీ సినిమాకి ఫరకే పడదు. అసలు ప్లాట్ పాయింట్కి వీళ్ళకి సంబంధమే ఉండదు. ఏదో వీళ్ళని పెట్టాలి, రన్ టైం లాగించాలి అన్నట్టే ఉంటది. కానీ వీళ్ళకి సినిమాకి సంబంధం ఏంట్రా అంటే నాకు తెలీదమ్మా, తెలీదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంట్రా అంటే ఈయన క్యారెక్టర్ ని మధ్యలోనే లేపేస్తారనమాట. అసలు ఎందుకు, దేనికి లేపారు ఈయన క్యారెక్టర్ ని, అసలు అవసరం ఏముంది? ఈయన చచ్చిపోవడం కూడా ఎంత కామెడీగా ఉంటదంటే, అంటే ఎమోషన్ ని పిండుదాం అనుకున్నారు ఈయన డెత్ సీన్ తో. కాకపోతే అక్కడంతా మలయాళం సినిమాలు మనకు తెలిసిందే కదా. ఫస్ట్ లో మొత్తం అలా సాదా సీదా అట్లా పోతా ఉంటది. క్లైమాక్స్ కి వచ్చేసరికి జాయ్ అని లెగుస్తుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం మొదటి నుంచే తుస్. మోస్ట్ ఆఫ్ ద మలయాళం మూవీస్ లో ఉండే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనుకోండి, ఈ పాయింట్ ని కూడా టచ్ చేశారు ఈ సినిమాలో. కానీ దీన్ని ఎలా బ్లెండ్ చేశారంటే పొలిటికల్ మూవీ కింద బెండ్ చేశారనమాట. ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అనొచ్చు. థ్రిల్ తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ. కాకపోతే అది పెద్ద ఎంగేజింగ్ గా లేదనుకోండి. సరే, స్టోరీ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. ఒకళ్ళేమో హయ్యర్ క్యాస్ట్, ఇంకొకళ్ళేమో లోవర్ క్యాస్ట్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక పొలిటీషియన్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన లోవర్ కాస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను ఉండే కాలనీకి, ఆ ఏరియాకి ఒక ఫ్యాక్టరీ వస్తుంది అనమాట. ఆ ఫ్యాక్టరీ వస్తే ఆ కాలనీలో ఉండే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు వస్తాయి, మంచి వసతి సదుపాయాలు వస్తాయి. కాకపోతే మన పొలిటీషియన్స్ ఉన్నారు కదా, మంచి జరుగుతా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు కదా. సో ఇది జరగకూడదు, ఇది జరిగితే జనాలు మన మాట వినరు అని వీళ్ళిద్దరికి చెప్తాడు ఆ పొలిటీషియన్. కాకపోతే వీళ్ళు దానికి ఒప్పుకోరు. వీళ్ళిద్దరి మధ్యనే చిచ్చు పెట్టి ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకునేలాగా చేస్తారు. నిజంగా ఆ ఫ్యాక్టరీ ఆ కాలనీకి వచ్చిందా, వీళ్ళిద్దరూ ఆ పొలిటీషియన్ కి ఎదురు తిరిగారా, లేకపోతే వీళ్ళిద్దరిలోనూ ఇద్దరే కొట్టుకొని సచ్చారా అనేది మిగతా కథ. స్టోరీ చూస్తా ఉంటే చాలా సింపుల్ గా, మామూలుగా కమర్షియల్ గా మాస్ మసాలా సినిమా లాగా అనిపిస్తుంది కదా. మన తెలుగులో అయితే అలాగే తీసేవాళ్ళు. కాకపోతే ఇది మలయాళం సినిమా కాబట్టి చాలా సింపుల్ గా కాస్త థ్రిల్ బ్లెండ్ చేస్తూ పొలిటికల్ డ్రామాని, ఫ్రెండ్షిప్ అని, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని ఇలా రకరకాలుగా పెట్టేసి కలగా పొలగని చేసేసారు. సరే, చేస్తే చేశారు. ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఏమన్నా పోతుందా అంటే అసలు కొన్ని సీన్లు వస్తా ఉంటే అసలు ఆ సీన్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పడుతున్నాయి, ఆ సీన్లకి సినిమాకి సంబంధమే లేదు కదా. అసలు ప్లాట్ పాయింట్ ఏంటి? కొన్నిసార్లు సినిమా చూస్తా ఉంటే అరే ఎటు పోతుందా సినిమా, ఏం చెప్తున్నారు, మాకు ఏం అర్థం చేసుకోవాలి మేము అన్నట్టే ఉంటది ఆ స్క్రీన్ ప్లే. ఫస్ట్ ఏంటంటే, సినిమా ఒక పాయింట్ మీద కూర్చోదన్నమాట. ఏదో సినిమా పోతుందంటే పోతుంది, క్యారెక్టర్లు వస్తున్నాయి అంటే వస్తున్నాయి, మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారు, ఏదో మనకు చూస్తున్నామంటే చూస్తున్నాం అనంటే ఉంటది. కానీ అర్థం కాదనమాట సినిమా. ప్రీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఓహో ఇదా మ్యాటరు, ఇదా కథ, ఇదా వీళ్ళు చెప్పాలనుకున్నది, దానికి ఎందుకురా ఇంత సోది అన్నట్టే అనిపిస్తుంది మనకి. సినిమాలో అయితే హిడెన్ మీనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. ఆటిని మనం కనుగొనాలంటే సినిమాని చాలా ఫుల్ ఫోకస్‌తో చూడాలి. ఆ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, చూపించే సీన్‌లు ఎలా ఉంటాయంటే, చెప్పక చెప్పామా లేదా, వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా, అర్థం చేసుకోవాలి అన్నట్టు అట్లా వచ్చిపోతా ఉంటది. ఇది ఒక చిన్న స్పాయిలర్ అనమాట. అదేంటంటే, క్లైమాక్స్‌లో ఫారెస్ట్ గార్డ్ ఉంటాడు కదా, లోయలో పడిపోతాడనమాట. పోలీసులందరూ కలిసి ఆయన్ని చంపేశారని ఊరోళ్ళందరూ అనుకుంటారు. కానీ మెయిన్ ఇక్కడ థింగ్ ఏంటి, అడవి దున్నపోతు వచ్చి అతన్ని చంపేసింది. అతన్ని ఎందుకు చంపేసింది? ఎందుకంటే ఈ ఫారెస్ట్ లోకి ఈ చాకోబాయ్ రావటానికి కారణం ఎవరు? ఈ ఫారెస్ట్ గార్డ్ అన్నమాట. ఈ చాకోబాయ్ ఫారెస్ట్ లోకి వచ్చి ఒక జంతువుని చంపేస్తాడు. కాకపోతే ఆ జంతువు మెడలో ఒక తాయెత్తు కట్టుంటది. అప్పుడు వీళ్ళందరికీ అర్థమవుతుంది, ఫారెస్ట్ లో ఉండే జనాలు అడవి తల్లికి బలివ్వటానికి ఈ జంతువుని ఉంచారు అని. కాకపోతే వీళ్ళు దాన్ని చంపేస్తారు. ఈ తాయిత్తు ఇది జనాలు కట్టింటారు, దీన్ని అడిగి తెలుగు బలి నీకి
అందుకనే మన చాకోబాయ్ అండ్ అలాగే ఫారెస్ట్ గాడ్ వీళ్ళిద్దరూ అడవి తల్లికి బలైపోయారు. వీళ్ళిద్దరూ చేసిన పాపానికి ప్రతిఫలం వచ్చేసిందనమాట. ఇది కథాకారకాన్ని. సినిమా అయితే జస్ట్ నార్మల్‌గా మామూలుగా ఉంది. టైమ్ పాస్ నాకు తెలిసి మీకు బోర్ కొట్టొచ్చు. జస్ట్ అరగంట కాసేపు అట్లా 4 రోజులకోసారి కంప్లీట్ చేసేయొచ్చనమాట ఈ సినిమాని. అంత ఇంట్రెస్టింగ్‌గా చూడటానికి ఏం లేదు. ఆహాలో అయితే తెలుగులో స్ట్రీమింగ్ ఉంది. చూడాలనుకుంటే చూసేయండి. ఫ్యామిలీ వాచ్. ఓకే. బాయ్.